మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ కమెడియన్స్లో వైవా హర్ష గారు ఒకరు. అయితే 2012లో వైవా అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా హర్ష చెంబుడికి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న హర్ష 2013లో వెంకటేష్ రామ్ నటించిన మల్టీ స్టారర్ మసాలా చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. అలానే గోవిందుడు, అందరి వాడేలి, రెడ్ అలర్ట్ మరియు రామ్ లీలా డైనమైట్ ఇలా వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో ఒక స్టార్ కమెడియన్గా ఎదిగారు. ఇక హర్ష 2021లో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో వైభవంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే రీసెంట్ గానే హర్ష సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. జీవితం అనేది రోల్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ మరియు లోస్ అండ్ హైస్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, భయం, థ్రిల్ ఇలా అన్నీ ఉంటాయి. ఏది మన కంట్రోల్లో ఉండదు అంటూ షేర్ చేశారు. అయితే ఆయనకి ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక రీసెంట్ గానే హర్షకి పెళ్ళైన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్సా లేక విడాకులు తీసుకుంటున్నారా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా కమెంట్స్ రావడంతో హర్ష దీనిపై క్లారిటీ ఇస్తూ ఈ రోజు మరోసారి ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే నా ప్రీవియస్ పోస్ట్ వల్ల ఇంతమంది మంచి వాళ్ళు నా జీవితంలో ఉన్నారని, నేను ఎలా ఉన్నానో అని చెక్ చేయడం అనేది నన్ను ధనవంతుని చేసింది. దానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ పోస్ట్ నా పర్సనల్ లైఫ్ కి సంబంధించింది కాదు. నా రిలేషన్షిప్ లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది వర్క్లో జరిగిన కొన్ని మతిలేని రాజకీయాల కారణంగా అలా చేశాను. అది ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. కంబ్యాక్ అనేది గొప్పగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అదే జీవితం. ఇంకా దానికి ఎవరు ఎదురు వెళ్ళలేరు అంటూ పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశారు హర్ష గారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.